ప్రకృతి ప్రేమికులకు, పర్యావరణ రక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డిసెంబర్ 27వ తేదీ 2024 సంవత్సరం. సారపాక గ్రామం ఐటీసీ టీఎస్పీడి లోకల్ ఏరియా ఆఫీసు ప్రాంగణంలో మేనేజర్ గారు సదానందం గారు మరియు వివేక్ రెడ్డి గారు, రామారావు గారు, భరత్ గారు మరియు కాంట్రాక్టర్స్ యేసుబాబు గారు, డాక్టర్ నాగిరెడ్డి గారికి మరియు మా మీడియా మిత్రులు అందరికీ, సెక్యూరిటీ వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పర్యావరణాన్ని కాపాడితేనే మనకి భవిష్యత్తు అనేది ఉండదని అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఐటీసీ వారు మాత్రం చాలా వరకు అయితే ఈ యొక్క మొక్కలు ఇవన్నీ నాటి చాలా పర్యావరణాన్ని పెంచుతున్నారు. ఎందుకు సంతోషం అండి, నాకు మంచి విషయం చెప్పారు. పేరు పాడు చేస్తున్నారు అనుకున్నాం, కానీ ఒక చెట్టు నరికితే 4 మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తున్నారు. అయినప్పటికీ కూడా మనం ఎన్ని చెప్పినా ఆ పర్యావరణ సమతుల్యం అయితే చాలా దెబ్బతిన్నదైతే మనందరికీ వాస్తవం తెలుసు. కాలం అర్థమవుతుంది. శీతాకాలం కానీ వర్షాకాలం కానీ అది ఎప్పుడు ఎండాకాలంలో అని ఉంటుంది. విపరీతమైన ఎండలో చలికాలం లాగుందా ఏమన్నా లేదు. సో ఈ పర్యావరణ నష్టం వల్ల, ప్రకృతి వినాశనం వల్ల ఇక చాలా నష్టాలు ఉన్నాయి. కొన్ని జీవరాశులు అంతరించిపోతున్నాయి, కొన్ని అంతరించలే కానీ వివిధ రోగాలతో, అనారోగ్యాలతో, బాధలతో కొనసాగిస్తాడు. పొల్యూషన్ వల్ల, వెహికల్స్ పొల్యూషన్, ఇండస్ట్రీస్ పొల్యూషన్, వివిధ రకాల పొల్యూషన్ వల్ల వీటన్నిటి నుంచి కాపాడబడాలన్నా, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నా కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు వారి పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగాలు వచ్చిన రోజును, పిల్లలు ఓణి వేసిన రోజును, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న రోజు